హాయ్ గైస్, వెల్కమ్ టు నెక్స్ట్ జెన్ నెట్వర్క్స్. సో ఈరోజు డిప్లొమా ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి కాబట్టి ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అండ్ డివైజెస్ సబ్జెక్ట్ నుంచి ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్ నుంచి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తీసుకున్నాము. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి యూనిట్ వైజ్ గా సపరేట్ చేశాను, 8 మార్క్స్ క్వశ్చన్స్. ఫస్ట్ యూనిట్ వచ్చేసరికి మనకు ప్యాసివ్ కాంపోనెంట్స్. ప్యాసివ్ కాంపోనెంట్స్ అంటే ఏంటి? ఫస్ట్ ప్యాసివ్ కాంపోనెంట్స్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ కలర్ కోడింగ్ ఆఫ్ రెసిస్టర్ విత్ ఎగ్జాంపుల్. ఒక కలర్ కోడింగ్ రెసిస్టర్ యొక్క కలర్ కోడింగ్ ఎక్స్ప్లెయిన్ చేసి నాకు ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఓకే, నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ వర్కింగ్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ రియస్టార్. రియస్టార్ యొక్క వర్కింగ్ ఎలా ఉంది, దాని యొక్క అప్లికేషన్స్ ఏంటనేది చూసుకోవాలి. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్. టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్. అలాగే ఎక్స్ప్లెయిన్ థర్మోమీటర్, థర్మిస్టర్ అండ్ సెన్సిస్టర్ విత్ అప్లికేషన్. థర్మిస్టర్ ఎలా పనిచేస్తుంది, సెన్సిస్టర్ ఎలా పనిచేస్తుంది అనేది దాని ఒక అప్లికేషన్ తీసుకొని రాయమని చెప్పాడు. నెక్స్ట్ కన్స్ట్రక్ట్ అండ్ వర్కింగ్ అండ్ టైప్స్ ఆఫ్ ఇండక్టర్స్. కన్స్ట్రక్ట్, అసలు ఇండక్టర్ ఎలా కన్స్ట్రక్ట్ చేస్తాం, ఎలా వర్క్ అవుతుంది, దీని యొక్క ఉన్న టైప్స్ ఏంటి. ఓకే, నెక్స్ట్ యూజెస్ ఆఫ్ FETs in high frequency inductors. Okay, next construction, working and types of capacitors, factors affecting capacitance, dielectric constant and dielectric strength. ఈ ఫస్ట్ యూనిట్ సంబంధించిన 8 మార్క్స్ క్వశ్చన్స్. ఓకే, నెక్స్ట్ స్విచెస్ అండ్ రిలేస్ పిసిబి ఇంపార్టెంట్ చూసుకోండి. ఎక్స్ప్లెయిన్ క్లాసిఫికేషన్ అండ్ వర్కింగ్ ఆఫ్ స్విచెస్. స్విచెస్ లో మనకి ఎస్పీఎస్టీ ఉంటాయి, ఎస్బిడిటి ఉంటాయి, డిపిడిటి ఉంటాయి. ఓకే, మనకి డిఫరెంట్ డిఫరెంట్ స్విచెస్ అనేవి ఉంటాయి. ఓకే, ఎస్పీఎస్టీ అంటే సింగిల్ పోల్ సింగిల్ త్రో, సింగిల్ పోల్ డబుల్ త్రో, డబుల్ పోల్ డబుల్ త్రో. ఓకే, ఎక్స్ప్లెయిన్ వర్కింగ్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రిలే విత్ డయాగ్రామ్. డయాగ్రామ్ అనేది చాలా ఇంపార్టెంట్. మొత్తం మీరు డయాగ్రామ్ ఒకసారి డయాగ్రామ్ నీట్ గా డ్రా చేయాలి. డయాగ్రామ్ కే మాక్సిమం ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ టైప్స్ అండ్ స్పెసిఫికేషన్స్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ రిలేస్. టైప్స్, స్పెసిఫికేషన్స్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ రిలేస్. రిలేస్ యొక్క టైప్స్ ఏంటి, ఒక స్పెసిఫికేషన్స్ ఏంటి, అప్లికేషన్స్ అనేది ఇస్తారు. మీన్ అండ్ టైప్స్ ఆఫ్ పిసిబి. టైప్స్ ఆఫ్ పిసిబి, ఎన్ని టైప్స్ ఆఫ్ పిసిబిస్ ఉన్నాయి రాజు. నెక్స్ట్ పిసిబి మ్యానుఫ్యాక్చరింగ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎచ్చింగ్, డ్రిల్లింగ్, క్లీనింగ్. ఓకే, ఎచ్చింగ్ ప్రాసెస్ గురించి రాయాలి, డ్రిల్లింగ్ ప్రాసెస్ గురించి రాయాలి, అలాగే క్లీనింగ్ ప్రాసెస్ గురించి రాయాలి. ఓకే, స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ మేకింగ్ డబుల్ సైడెడ్ పిసిబి. స్టెప్స్ ఇన్వాల్వ్, దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ సర్ఫేస్ మౌంట్ టెక్నాలజీ, ఎస్ఎంటి, ఇట్స్ అడ్వాంటేజెస్. ఎస్ఎండి, సర్ఫేస్ మౌంట్ టెక్నాలజీ. సర్ఫేస్ మౌంట్ టెక్నాలజీ డయాగ్రామ్ వేసి మ్యాథడ్ రాస్తే సరిపోద్ది. టైప్స్ అండ్ స్పెసిఫికేషన్స్ ఆఫ్ ఫ్యూజర్స్. మాక్సిమం ఇది 2 మార్క్స్ క్వశ్చన్స్ ఇస్తాడు. షార్ట్ క్వశ్చన్స్ ఇస్తాడు. ఇది నెక్స్ట్, ఇది కూడా షార్ట్ క్వశ్చన్స్ ఇస్తాడు. నీడ్స్ అండ్ టైప్స్ ఆఫ్ పిసిబి షార్ట్ క్వశ్చన్ ఇస్తాడు. ఓకేనా. స్విచెస్ డయాగ్రామ్స్ మాత్రం మర్చిపోకండి. ఓకే, స్విచెస్ డయాగ్రామ్స్ వేయండి. నెక్స్ట్ థర్డ్ యూనిట్ సెమీకండక్టర్ ఫిజిక్స్. సెమీకండక్టర్ ఫిజిక్స్ లోని ఎనర్జీ బ్యాండ్ డయాగ్రామ్ ఆఫ్ కండక్టర్, సెమీకండక్టర్, ఇన్సులేటర్. 3 టైప్స్ ఆఫ్ ఎనర్జీ బ్యాండ్స్ ఉంటాయి, కండక్టర్, సెమీకండక్టర్ అండ్ ఇన్సులేటర్. ఈ ఫర్బిడెన్ గ్యాప్ ఎనర్జీ బ్యాండ్స్ ఉంటాయి, 3 టైప్స్ ఆఫ్. ఇంట్రాన్సిక్, ఎక్స్ట్రిన్సిక్ సెమీకండక్టర్స్. దీనికి డయాగ్రామ్స్ ఇంపార్టెంట్. ఫార్మేషన్ ఆఫ్ పీ టైప్ అండ్ ఎన్ టైప్ సెమీకండక్టర్స్. పీ టైప్ అండ్ ఎన్ టైప్ సెమీకండక్టర్స్ కంపారిజన్. కంపారిజన్ మాక్సిమం షార్ట్స్ లో అడగచ్చు, మాక్సిమం షార్ట్స్ లో అడుగుతాడు, ఎస్ఎల్ లో కూడా అడుగుతాడు. డ్రిఫ్ట్ కరెంట్ అండ్ డిఫ్యూజన్ కరెంట్, ఇది కూడా షార్ట్స్ లో అడుగుతాడు. ఓకే, నెక్స్ట్ ఫిల్మ్ లివర్ అండ్ ఇట్స్ సిగ్నిఫికెన్సీ. నెక్స్ట్ డయోడ్స్. ఎక్స్ప్లెయిన్ ఫార్మేషన్ అండ్ వర్కింగ్ ఆఫ్ పిఎన్ జంక్షన్ డయోడ్, ఫార్వర్డ్ అండ్ రివర్స్ బయాస్ విత్ విఏ క్యాచెస్. మాక్సిమం ఎక్స్ప్లెయిన్ ఫార్మేషన్ అండ్ వర్కింగ్ ఆఫ్ పిఎన్ జంక్షన్, పిఎన్ జంక్షన్ డయోడ్ ఎలా వర్క్ అవుతుంది అనేది మనం రాస్తాం. నెక్స్ట్ ఫార్వర్డ్ బయాస్, రివర్స్ బయాస్, విఏ క్యాచెస్. మీకు ఆల్రెడీ ల్యాబ్ లో మీకు విఏ క్యాచెస్ ఆఫ్ పిఎన్ జంక్షన్ డయోడ్ అనే ఎక్స్పెరిమెంట్ ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని దానికి ఆన్సర్ రాయొచ్చు. జనరేట్ కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ కూడా రాయొచ్చు. జనరేట్ అండ్ అవలాంచ్ బ్రేక్ డౌన్ డిఫరెన్స్, మాక్సిమం డిఫరెన్సెస్ షార్ట్ లో ఇస్తాడు, అలాగే ఎస్ఎస్ లో కూడా ఇస్తాడు. నెక్స్ట్ వ్యారెక్టర్ డయోడ్ వర్కింగ్ అండ్ అప్లికేషన్స్. డయోడ్ లో వేరే వేరే ఇస్తున్నా, వ్యారెక్టర్ డయోడ్ గురించి రాయాలి. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ రివర్స్ బ్రేక్ డౌన్ ఫినామినా. ఇది మాక్సిమం షార్ట్ లో ఇస్తాడు. ఓకే, explain construction working of NPN and PNP transistor. Next BJT, bipolar junction transistor నుంచి
construction and working of NPN and PNP transistor system. Next, CB, CE, CC composition with characteristics, input output characteristics of CE configuration, relationship between alpha, beta, and gamma. Sorry, gamma. Explain regions of operation, cutoff factor. So, maximum short list. This is SLS, compulsory SLS to compare CB, CE, CC. Okay. Next, FET. Explain constructions and working of N channel FET, JFET. Okay. Drain and transfer characteristics of JFET, parameters of JFET and their relations to construction and working of MOSFET, depletion type MOSFET, compare J's, maximum మీరు చూసుకోవాల్సింది ఏంటంటే కంపారిజన్స్ చూసుకోవాలి. షార్ట్ లో ఇస్తాడు, అలాగే ఎస్ఎల్ లో కూడా ఇస్తాడు. ఆప్టో ఎలక్ట్రానిక్ డివైజెస్. సో ఆప్టో అంటే ఏంటి? లైట్ తో వర్క్ అయ్యే డివైజెస్. ఎక్స్ప్లెయిన్ వర్కింగ్ ఆఫ్ ఎల్డిఆర్ విత్ అప్లికేషన్స్. సో ఎల్డిఆర్, అసలు ఎల్డిఆర్ ఎలా వర్క్ అవుతుంది? సో ఎల్డిఆర్ అనేది ఏంటి? లైట్ డిపెండెంట్ రెసిస్టర్, లైట్ మీద డిపెండెంట్ రెసిస్టర్. అదే ఒక అప్లికేషన్స్. నెక్స్ట్ ఎల్ఈడి స్ట్రక్చర్ విత్ వర్కింగ్ అండ్ క్యారెక్టరిస్టిక్స్. సో చాలా ఇంపార్టెంట్ ఎల్ఈడి యొక్క స్ట్రక్చర్, డయాగ్రామ్, వర్కింగ్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ చాలా ఇంపార్టెంట్. అలాగే ఫోటో డయోడ్ అండ్ వర్కింగ్ అండ్ క్యారెక్టరిస్టిక్స్, అలాగే ఎక్స్ప్లెయిన్ ఫోటో ట్రాన్సిస్టర్ వర్కింగ్ అండ్ క్యారెక్టరిస్టిక్స్, ఎక్స్ప్లెయిన్ వర్కింగ్ ఆఫ్ ఆప్టోకప్లర్ విత్ అప్లికేషన్, వర్కింగ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎల్సిడి. నెక్స్ట్ ఆడియో సిస్టమ్స్ వచ్చేసరికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మైక్రోఫోన్స్ ఒక డయాగ్రామ్స్ చూసుకోండి. కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ఆఫ్ పిఎంఎంసి లౌడ్ స్పీకర్. సో దిస్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ హార్న్ లౌడ్ స్పీకర్ వర్కింగ్ విత్ డయాగ్రామ్స్. మాక్సిమం మీరు ఆడియో సిస్టమ్స్ వచ్చేసరికి మాక్సిమం డయాగ్రామ్స్ చూసుకోవాలి. నెక్స్ట్ ఆప్టో ఎలక్ట్రాన్ డివైస్ కూడా డయాగ్రామ్స్ చూసుకోవాలి. సో మాక్సిమం మీ డయాగ్రామ్స్ మెయిన్ గా ప్రిపేర్ అండి. మీకు ఇంకా హై క్వశ్చన్స్, ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయంటే సో చూడండి, వీటి మీద కాన్సన్ట్రేషన్ చేయండి. పిఎన్ జంక్షన్ డయోడ్, జీనో డయోడ్, ట్రాన్సిస్టర్ కాన్ఫిగరేషన్, జేఎఫ్ఎట్ క్యారెక్టరిస్టిక్స్. సో వీటి మీద కాన్సన్ట్రేషన్ చేయండి. అలాగే పిఎన్ జంక్షన్ డయోడ్ లోని ఫార్మేషన్ అండ్ వర్కింగ్ ఆఫ్ పిఎన్ జంక్షన్ డయోడ్ విత్ ఫార్వర్డ్ బయాస్ విఐ క్యారెక్టరిస్టిక్స్. సో ఫస్ట్ దీని యొక్క పిఎన్ జంక్షన్ మాక్సిమం ఈ క్వశ్చన్స్ మీరు కానీ చూసుకున్నారు అంటే ఓకే. సో మీ ఎగ్జామ్ స్టేజ్ చూసుకోవాలంటే ఫస్ట్ మీరు ప్రిపేర్ అవ్వాల్సిన డయోడ్స్ గురించి, ట్రాన్సిస్టర్ గురించి, జేఫెట్ గురించి, పీసీబీ అండ్ రిలేస్ గురించి. సో ఇక్కడ చూడండి, ఆడియో సిస్టమ్ వచ్చేసరికి మైక్రోఫోన్ ఎనీ 2 టైప్స్ అన్నాడు. నెక్స్ట్ లౌడ్ స్పీకర్ వర్కింగ్ పిఎంఎంసి. సో ఈ రెండు మెయిన్ ఇంపార్టెంట్. ఓకే. ఆప్టో డివైస్ లో ఎల్ఈడి వర్కింగ్, ఫోటో డయోడ్ వర్కింగ్, ఆప్టోకప్లర్. సో 3 ఇంపార్టెంట్. ఎస్ఎంటి సర్ఫేస్ మౌంట్ టెక్నాలజీ, ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ పీసీబీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇంపార్టెంట్, అలాగే డబుల్ సైడెడ్ పీసీబీ కూడా ఇంపార్టెంట్. రిలే ఎక్స్ప్లెయిన్ వర్కింగ్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రిలే విత్ డయాగ్రామ్. రెసిస్టర్స్ ఎక్స్ప్లెయిన్ కలర్ కోడింగ్ రెసిస్టర్స్ విత్ ఎగ్జాంపుల్, టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్. నెక్స్ట్ ఇండక్టర్ వచ్చేసరికి వర్కింగ్ టైప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్, వర్కింగ్ టైప్స్ ఆఫ్ ఇండక్టర్స్, ఎక్స్ప్లెయిన్ యూజ్ ఆఫ్ ఫెరిడ్స్ అండ్ హై ఫ్రీక్వెన్సీ ఇండక్టర్స్. Capacitor explain constructions, working and types of capacitors, explain factors affecting capacitance. P-type and type semiconductors, okay, explain formation and comparison of P-type and N-type semiconductors. Energy band diagrams of conductors, semiconductors and insulators. MOSFET explain construction and working of enhancement MOSFET. So JFET 10 channels any. So maximum మీరు electronic components and devices circuit. So first of all you can see the and prepare the diagrams. So first diagrams prepare అయితే ఆటోమేటిక్ గా మీకు మ్యాటర్ అనేది వస్తుంది. ఓకేనా? సో ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అందరికీ ఆల్ ది బెస్ట్ ఫర్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అండ్ డివైసెస్ ఎగ్జామ్. సో ఇదండి 8 మార్క్స్ క్వశ్చన్స్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో ఇంకేమైనా సబ్జెక్ట్స్ క్వశ్చన్స్ కావాలనుకుంటే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండ్ once again all the best for the most first year students in electronic components and device exam. Thank you.